ఇంటర్నేషనల్ పీస్ యూనివర్సిటీ సోషల్ సర్వీస్ గౌరవ డాక్టరేట్ అందుకున్న కొలుకులూరి నవీన్ కుమార్ హైదరాబాద్ రవీంద్ర భారతిలో శ్రీ వల్లూరి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది అవార్డుల బ్రహ్మోత్సవం నిర్వహించడం జరిగింది. కొలుకులూరి నవీన్ కుమార్ కు సోషల్ సర్వీస్ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయడం జరిగింది. తాను చేస్తున్న ప్రజాసేవలు గుర్తించి ఇంటర్నేషనల్ పీస్ యూనివర్సిటీ వారిచే డాక్టర్ ఆఫ్ సోషల్ సర్వీస్ గౌరవ డాక్టరేట్ తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నవీన్ కుమార్ మాట్లాడారు. ఈ డాక్టరేట్ నా మీద ఎక్కువ బాధ్యతను పెంచింది. ఎడ్యుకేషన్ పరంగా ఇటువంటి సమస్యలు ఉన్నా ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ఈ అవార్డు మహోత్సవం గౌరవనీయులు పెద్దలు దైవజ్ఞ శర్మారెడ్డి, బోయిన పార్వతి, దళిత సేన మహిళా విభాగ రాష్ట్ర అధ్యక్షురాలు, తెలంగాణ స్టేట్ చైర్పర్సన్ ఉమెన్స్ వింగ్ నిర్మల రాణి, కెఎస్ బాబు, బిఆర్ శ్రీనివాసరాజు, సామాజిక తెలంగాణ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఇల్లందుల శంకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు శంకర్ సింగ్, రాష్ట్ర మహిళా కాచే కృష్ణవేణి, వనజ, వసంత, మేరీ, మల్లెపూల వెంకటరమణ, లింగం, బొడ్డు నరసింహారావు, భారతి తదితరులు పాల్గొన్నారు. నిన్న రవీంద్ర భారతిలో ఉగాది అవార్డుల మహోత్సవం నిర్వహించడం జరిగింది. శ్రీ వల్లూరి అండ్ ప్రగతి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో 2026 ఉగాది మహోత్సవ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ ప్రధానోత్సవంలో కొలకలూరి నవీన్ కుమార్ అని నాకు గౌరవ డాక్టరేట్ సోషల్ సర్వీస్ గౌరవ డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులు దైవజ్ఞ శర్మ గారు, విఎస్ బాబు గారు, విఆర్ శ్రీనివాసరాజు గారు, వల్లూరి ఫౌండేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్, అదేవిధంగా రెడ్డిమల్లు పార్వతి గారు, వనజ గారు, కృష్ణవేణి గారు, బొడ్డు నరసింహరావు గారు తదితరులు పాల్గొనడం జరిగింది. కొలకలూరి నవీన్ కుమార్. కంటిన్యూషన్ అంటే మొత్తం చెప్పాలా? ఓకే రైట్. నా పేరు కొలకలూరి నవీన్ కుమార్. దట్కే సార్, నాకు ఇంటర్నేషనల్ పీస్ యూనివర్సిటీ నుండి సోషల్ సర్వీస్ గౌరవ డాక్టరేట్ రావడం జరిగింది. దీనిని గౌరవ దైవజ్ఞ శర్మ గారు, అదేవిధంగా విఆర్ శ్రీనివాసరాజు గారు, రెడ్డిమల్లు పార్వతి గారు, ఇల్లందుల శంకర్ గారు, సామాజిక తెలంగాణ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు వారి చేతుల మీదుగా కెఎస్ బాబు గారి చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకోవడం జరిగింది.